అందరికీ హాయ్ అండి. ఈరోజు మీకు బంతి మొక్క కొమ్మల్ని ఎలా నాటుకోవాలో చూపిస్తానండి ఈ వీడియోలో. ఇదే బకెట్లో పచ్చిమిర్చి మొక్క ఒకటి, బంతి మొక్క ఒకటి ఉందండి. అయితే బంతి మొక్క స్టెమ్స్ తీసుకొని వేరే కుండీల్లో ఎలా నాటుకోవాలి, ఈ స్టెమ్ ద్వారా మొక్కలు ఎలా వస్తాయో మీకు చూపిస్తాను నేను. కుండీలు కూడా ఏమీ ఖాళీగా లేవండి, అందుకని ఆల్రెడీ నేను పాదులు మొక్కలు ఉన్న కుండీల్లోనే ఇవి నాటుతాను. ఇప్పుడు మీరు చూస్తున్నది బీన్స్ ఉన్నదండి, ఇందులో బీన్స్ పాదు పెట్టుకున్నాను నేను, దాని ప్రక్కనే నాటుతున్నాను. ఇలా మనం బంతినారు నాటుకోవడం వల్ల నెమ్టోడ్స్ ఏమైనా ఉంటే అండి, ఆ మట్టిలో ఉన్న నెమ్టోడ్స్ అన్నీ కూడా పోతాయండి. దీనివల్ల మంచిదే, కానీ చీడైతే ఏమీ ఉండదు. వేరు వ్యవస్థ కూడా మరీ అంత భారీగా అయితే పెరగదు. పోయిన సంవత్సరం కూడా నేను ఇలాగే వాడపల్లి వెళ్ళినప్పుడు ఒక బంతి మొక్క తీసుకొచ్చానని మీతో చెప్పాను. అది కూడా నాటి చూపించానండి మీకు. ఆ ఒక్క బంతి మొక్క చాలా మొక్కలను చేశాను. ఇప్పుడు కూడా ఇది కూడా అలానే చేయాలని ప్రయత్నిస్తున్నాను. 3-4 డేస్ అయిన తర్వాత అండి, ఈ మొక్క చివరి భాగాన్ని మనం కట్ చేసినట్టయితే దాని నుంచి మనకి అనేక బ్రాంచెస్ ఏర్పడి వేరే మిగతా కొమ్మలన్నీ రావడానికి అవకాశం ఉంది. ఎన్ని కొమ్మలు వస్తే మనకి అన్ని ఎక్కువ మొగ్గలు వస్తాయండి. ఇదే విధంగా గులాబీ మొక్కలు కూడా నాటుకోవచ్చండి. గులాబీ మొక్క కూడా ఎలా అంటుకట్టుకోవాలో అనేది నేను మీకు చెప్తానండి. అల్లుడు కూడా ఈరోజు నాతో పాటు మొక్కలు నాటడానికి అత్త రా అని తీసుకొచ్చాడండి పైకి. అన్ని మొక్కలు బాగానే ఉన్నాయి కానండి, వంకాయ మొక్కలు మాత్రం పేను బంక అనేది బాగా వస్తుంది. ఆ పేను బంక అనేది నేను పుల్లటి మజ్జిగను స్ప్రే చేసినా కూడా తగ్గలేదు. ఎందుకని నాకు అర్థం కాలేదు. ఎప్పుడు పోయేది, కానీ ఈసారి కొంచెం ఎక్కువగా కూడా వర్షాల కారణంగానో మరి దేనివల్ల తెలియదు, కొంచెం ఎక్కువగా వచ్చింది. దానివల్ల మజ్జిగ స్ప్రే చేసినా కూడా పోలేదు ఈసారి. అందుకని చాలా మొక్కలు కట్ చేశాను. మళ్ళీ కొత్త మొక్కలను అయితే నాటుకోవాలండి గార్డెన్లో. ప్రస్తుతానికి గార్డెన్లో పొట్లకాయ, బీరకాయలు, కాకరకాయలు, దొండకాయలు, పచ్చిమిర్చి, ఎయిర్ పొటాటో, ములక్కాయ, చామదుంపలు, తోటకూర, గోంగూర, తెగపిండి ఆకు ఉన్నాయండి. ఇంకా కొన్ని కొత్త మొక్కలను అయితే నాటుకోవాలండి. వంకాయ మొక్కలు అయితే సరిగా లేవు. అలాగే టమాటో నారు కూడా వేసుకోవాలి. ఇంకా ఎవరైనా విత్తనాలు పెట్టుకోవాలి అని అనుకుంటే కనుక బీరపాదులు, కాకరపాదులు, పొట్లపాదులు, మీరు ఆకుకూరలు వేసుకోవాలన్నా ఇదే మంచి టైం అండి. ఇప్పుడు పెట్టుకుంటే ఎలాంటి విత్తనమైనా కూడా మొలకెత్తుతుంది. అలాగే ఈ సీజన్లో ఏమైతే పండుతాయో అవి మాత్రమే పెట్టుకోండి చూసి. మా మేనల్లుడు లైక్ కొట్టమని చెప్తున్నాడు. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇప్పుడు నాటుకున్న ఈ కొమ్మలకి కొంచెం కొంచెం వాటర్ అయితే వేసి, తర్వాత ఇంతకుముందు మీకు చూపించిన వీడియోలో చామంతి అంట్లని ఎలా అయితే నాటుకోవాలో చూపించానండి. అవి ఇంచుమించు ఒక 5-6 డేస్ అవుతుంది ఈ రోజుకి. ఆ మొక్కలన్నీ కూడా చాలా బాగా అయితే వచ్చాయండి. ఆ చామంతి నారును మనం తీసుకుని మళ్ళీ వేరే కుండీల్లో అయితే నాటుకోవాలండి. అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మాత్రం పాత మొక్కల్ని మనం ఇంతకుముందు కట్ చేసిన మొక్కలు ఉన్నాయి కదా, ఏమైతే నాటుకున్నామో ఆ మొక్కలు మళ్ళీ నేను ప్రూనింగ్ అయితే చేసేస్తున్నానండి. ఇలా ప్రూనింగ్ చేయడం వల్ల ఎన్నో బ్రాంచెస్ అయితే వస్తాయి. ఆ కొమ్మల నుండి ఎన్నో మొగ్గలు వస్తాయి. అలాగే మీరు కట్ చేసుకునేటప్పుడు రౌండ్గా కట్ చేసుకుంటే చాలా గుబురుగా, చాలా మొగ్గలతో కుండీలు చాలా అందంగా కనపడతాయండి. ఇలా నేను మొత్తం కుండీల్లో ఉన్న చామంతి మొక్కలన్నీ కూడా కట్ చేసుకున్నానండి. వీటితో పాటు మొన్న ఒక 4 డేస్ బ్యాక్ కొంచెం సీడ్స్ అవి కప్పుల్లో అయితే నాటుకోవడం అయితే చూపించాను కదండి. అవి అయితే చిక్కుడు మొక్కలు అయితే వచ్చాయండి. అంటే ఈ సీజన్లో చిక్కుడు మొక్కలు బాగా వేస్తాయి కాబట్టి చిక్కుడు, బీన్స్, పొట్లపాదు ఈ 3 వచ్చాయి. మిగతా సీడ్స్ ఏమీ కూడా రాలేదండి మనకు. అవి మళ్ళీ కొన్ని సీడ్స్ అయితే తెచ్చుకుని పెట్టుకోవాలండి. అలాగే టమాటా నారు కూడా మళ్ళీ వేసుకోవాలి. ఇప్పటి వరకు టమాటా నారు అయితే లేదు. సమ్మర్లో అయితే టమాటాలు బాగా కాసాయండి. సమ్మర్ అయిపోగానే టమాటా మొక్కలు కూడా అయిపోయాయి. అలాగే చామంతి నారు ఇవి చూస్తున్నారు కదా, మొన్న నేను నాటుకున్న చామంతి నారు అయితే ఇదేనండి. అలాగే ఈ కప్పుల్లో ఉన్న మొక్కలన్నీ కూడా చిక్కుడు, పొట్లపాదు, బీన్స్, పొట్లాంగ్ బీన్స్ ఇవే వచ్చాయండి.
గార్డెన్లో పచ్చిమిర్చి అయితే బాగా వేసుకున్నానండి. మొక్కలు అన్నీ కూడా చాలా బాగా కాయలు వచ్చినాయి. టెర్రస్ గార్డెన్ పైన చూస్తున్నారు కదా, ఇవన్నీ సూర్యముఖ మిర్చి అండి. అలాగే మామూలు మిర్చి కూడా ఉన్నాయి, అలాగే పచ్చిమిర్చి బజ్జీ మిర్చి కూడా ఉన్నాయి. టెర్రస్ గార్డెన్ పైన బాగున్నాయి, అలాగే కింద పెరట్లో వేసుకున్నవి కూడా పచ్చిమిర్చి చాలా బాగా వచ్చాయండి. మొత్తం చెట్టు నిండా కూడా కాయలతో చాలా గుబురుగా వచ్చాయి మొక్కలు. అలాగే మా గార్డెన్లో పెట్టాను కూడా చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మా పెరట్లో చాలా పిల్లల్ని పెట్టుకున్నాయి. వాటి కోసం రోజు వస్తూనే ఉంటాయి. మరి మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ను టచ్ చేయండి.